హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి మీరు చూస్తున్నారు కదా, బజాజ్ చేతక్ ప్రీమియం 2024 రేంజ్ టెస్ట్ ఫ్రెండ్స్. బ్యాటరీ విషయానికి వస్తే 3.2 కిలోవాట్ ఫ్రెండ్స్. అండ్ కంపెనీ క్లెయిమ్ రేంజ్ వచ్చేసి 126 కిలోమీటర్స్ చెప్తున్నారు. కంపెనీ క్లెయిమ్ చేసిన రేంజ్ వస్తుందో లేదో చెక్ చేద్దాం ఈరోజు. రేంజ్ టెస్ట్ అయితే ఛార్జింగ్ అయితే 100% ఉంది. అండ్ నా వెయిట్ వచ్చేసి 80 kgs ఉంది. రేంజ్ టెస్ట్ వచ్చేసి 50 km/h స్పీడ్లో అయితే టెస్ట్ చేస్తాను నేను. వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇంకో రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియో కంప్లీట్ చేసేసరికి 4 hours దాకా అవుతుంది అనమాట టోటల్గా రేంజ్ టెస్ట్ 0% తెచ్చుకునేసరికి. అండ్ తర్వాత రేటింగ్ ఒక 2-3 hours ఉంటుంది. సో ఇంత కష్టపడతాం కాబట్టి దయచేసి నా హార్డ్ వర్క్కి మీరు లైక్ చేస్తే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. అదే ఏంటంటే సబ్స్క్రైబ్ చేస్తే ఇంకా హ్యాపీ ఫీల్ అవుతాను. రేంజ్ టెస్ట్ గురించి కింద కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. లెట్స్ రైట్ ద వీడియో. ఫ్రెండ్స్, డిస్ప్లేలో చూస్తున్నారు కదా, ఛార్జింగ్ వచ్చేసి 100% చూస్తుంది. అండ్ ఎస్టిమేటెడ్ రేంజ్ వచ్చేసి 118 కిలోమీటర్స్ అనమాట. సో చూద్దాము. సో అక్కడ చూపించే 118 కిలోమీటర్స్ కరెక్ట్ చూపిస్తుందా లేదా, సో అక్యురేట్ ఉందా లేదా అది కూడా చెక్ చేద్దాము. అది సేంటే ఓడో చూడండి 316 కిలోమీటర్స్ ఉంది. అదేవిధంగా నేను ట్రిప్ బి కూడా 0 చూపిస్తాను చూడండి. సో ట్రిప్ బి వచ్చేసి నేను 0 సెట్ చేసుకున్నాను అనమాట. ఎందుకంటే ప్రతిసారి మనము ఆ ఓడోని క్యాలిక్యులేట్ చేసుకుంటే టైం వేస్ట్ అవుతుంది. అందుకనేసి నేను ట్రిప్ బి 0 చేసుకున్నాను. చూస్తున్నాను కదా, సో ట్రిప్ బి అయితే 0లో ఉంది ప్రజెంట్. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గో. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను రోడ్డుని చూపించుకుంటూ వీడియో రికార్డ్ చేస్తే మీకు టైం పాస్ కాదు, బోర్ కొడుతుంది కాబట్టి. సో నేను మళ్ళీ నా డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ని షేర్ చేసుకుంటా. అట్ ద సేమ్ టైం ప్రజెంట్ ప్రైస్ ఎంత ఉంది, మిగతా స్పెసిఫికేషన్స్ కూడా చెప్తాను అనమాట. చూడండి. సో ఫస్ట్ ఈ రేంజ్ టెస్ట్ వచ్చేసి ఆల్రెడీ చెప్పాను కదా, 50 km/h స్పీడ్లోనే డ్రైవ్ చేస్తాను. అండ్ కొంచెం వచ్చేసి ట్రాఫిక్ కూడా ఉంటుంది అనమాట. మీరు చూస్తారు, ముందు వీడియోలో చూస్తారు ట్రాఫిక్ని కూడా. అట్ ద సేమ్ టైం చెప్పాను కదా, నా వెయిట్ వచ్చేసి 80 kgs ఉంది. అండ్ ప్రజెంట్ ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే మీకు స్క్రీన్ మీద కూడా వేస్తున్న ఇమేజ్ చూడండి ఒకసారి. ప్రైస్ మంచి ఏపీలో తెలంగాణలో డిఫరెంట్ ఉంటాయి అనమాట. ఎక్స్షోరూమ్ ప్రైస్ విషయానికి వస్తే ఏపీ అండ్ తెలంగాణలో వచ్చేసి సేమ్ ఉంటుంది ఫ్రెండ్స్, 1,47,250. అదేవిధంగా ఏపీ విషయానికి వస్తే రోడ్ ట్యాక్స్ అనేది 18,800 ఉంటుంది ఎక్స్ట్రాగా. అండ్ ఫైనల్ ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే ఏపీలో వచ్చేసి ఇంక్లూడింగ్ ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ వచ్చేసి 1,83,650 రూపీస్. అదేవిధంగా తెలంగాణలో ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే 1,64,850 రూపీస్. మీకు స్మార్ట్ ఫీచర్స్ కావాలనుకుంటే ఎక్స్ట్రా టెక్ ప్యాక్ వచ్చేసి 9,000 రూపీస్ తీసుకొని పర్చేజ్ చేయాలి. ఈ రేంజ్ టెస్ట్లో ఫస్ట్ 10 kilometers వచ్చేసి ట్రాఫిక్లోనే వెళ్తాను అనమాట. సో ఆ తర్వాత అయితే హైవే వస్తుంది. మనకు ఎక్కడ దాకా ట్రాఫిక్ అంటే నన్నూర్ టోల్గేట్ ఉంది కదా, ఇప్పుడు మీరు చూస్తున్నారు వీడియోలో. సో ఆ నన్నూర్ టోల్గేట్ దాటేంత వరకు ట్రాఫిక్ అయితే ఉంటుంది. అంతవరకు అయితే మనం 50 స్పీడ్ని మెయింటైన్ చేయడం అయితే కష్టమే. ఎవరికైనా సరే ట్రాఫిక్లో అయితే కాన్స్టాంట్గా 50 వెళ్ళలేరు. సో దానికి తగ్గట్టు స్పీడ్ అయితే మెయింటైన్ చేసుకుంటూ వెళ్తాను అనమాట. సో ఆఫ్టర్ టోల్గేట్ కాన్స్టాంట్గా 50 స్పీడ్ అయితే మెయింటైన్ చేయగలుగుతాను. చూడండి. నెక్స్ట్ ఇప్పుడు మనం బజాజ్ చేతక్ ప్రీమియం యొక్క కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ అయితే తెలుసుకుందాము. స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే, సో బ్యాటరీ వచ్చేసి 3.2 kWh బ్యాటరీ అయితే ఇచ్చారనమాట. సో ఈ బ్యాటరీని ఛార్జ్ చేయడం కోసం ఆన్బోర్డ్ ఛార్జర్ అయితే ఇచ్చారు. ఆన్బోర్డ్ ఛార్జర్ వచ్చేసి రేటింగ్ 800 వాట్. ఈ ఛార్జర్ని యూస్ చేసుకొని మనం 0 to 100%ని 4.5 hours ఛార్జ్ చేయని చెప్తున్నారు కంపెనీ వాళ్ళు. సో నేను ఆల్రెడీ చెక్ చేశాను, ఇంచుమించు ఆల్మోస్ట్ సేమ్ టైం అయితే వచ్చింది. అదేవిధంగా మోటార్ విషయానికి వస్తే, మోటార్ వచ్చేసి ఇది వచ్చేసి మిడ్ డ్రైవ్ మోటార్. ఇది PMSM హబ్ మోటార్ అనమాట. అంటే వీల్కి అటాచ్ చేసి ఉంటారు అనమాట. పీక్ పవర్ వచ్చేసి 4.2 kW అండ్ నార్మల్ పవర్ వచ్చేసి 3.3 kW ఫ్రెండ్స్ ఇది. అండ్ టాప్ స్పీడ్ విషయానికి వస్తే కంపెనీకి వచ్చేసి 73 km/h వెళ్తుంది అంటున్నారు. 77-78 దాకా కూడా అయితే వెళ్ళింది. సో ఇవి మెయిన్ స్పెసిఫికేషన్స్. అండ్ సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ టు బ్యాక్ వచ్చేసి లెఫ్ట్ సైడ్ మోనో స్ప్రింగ్ సస్పెన్షన్ ఉంటుంది. అండ్ బ్రేకింగ్ విషయానికి వస్తే ఫ్రంట్ వచ్చేసి డిస్క్ బ్రేక్, బ్యాక్ వచ్చేసి డ్రమ్ బ్రేక్. బ్రేకింగ్ కూడా చాలా బాగా పడుతుంది. నేను రేంజ్ టెస్ట్ టైంలో చెక్ చేసాను కదా, చాలా పర్ఫెక్ట్గా అయితే పడింది అనమాట. నేను రేంజ్ టెస్ట్లో అబ్జర్వ్ చేసిన పాయింట్ ఇది. అండ్ సస్పెన్షన్ విషయానికి వస్తే కూడా, సో సస్పెన్షన్ అయితే చాలా బాగుంది. మనకు టీవీఎస్ కానీ, టీవీఎస్ ఐక్యూబ్ కానీ, ఏథర్ 450 సిరీస్ ఉంది కదా, సో ఆ టైప్లో ఉన్నాయి సస్పెన్షన్. సేమ్ అదే అనిపించింది నాకైతే. దానికన్నా కొంచెం బెటర్ అనిపించింది నాకైతే సస్పెన్షన్ పరంగా. అండ్ బ్రేకింగ్ ఆల్రెడీ చెప్పాను కదా, చాలా బాగా పడుతుంది. ఫ్రెండ్స్, DTE చూడండి, ఇక్కడ పర్సంటేజ్ 83 చూపిస్తుంది. అండ్ రేంజ్ టైం వచ్చి 73 km చూపిస్తుంది. సో ఇదైతే రాంగ్ అయితే ఉందన్నమాట. సో ఇది అబ్జర్వ్ చేసుకొని పర్సంటేజ్ ప్రకారం అయితే వెళ్ళండి. అండ్ సీట్ క్వాలిటీ విషయానికి వస్తే, సీట్ క్వాలిటీ అయితే చాలా ప్రీమియంగా ఉంది. సీట్ కవర్ కూడా విషయానికి వస్తే కూడా చాలా బాగుంది. ఫ్రెండ్స్, ఇప్పటిదాకైతే 75% అయితే ఉంది, అంటే 25% అయితే తిరిగాము. అండ్ నెక్స్ట్ కొంచెం ఓడ కూడా చెక్ చేసుకోండి, 343 kilometers చూపిస్తుంది. నెక్స్ట్ ఇక్కడ మీకు ట్రిప్ బిలో కూడా చూపిస్తే చూడండి ఎంత ఉందనేసి. ఫ్రెండ్స్, ట్రిప్ బిలో చెక్ చేస్తే 25% గాను 27 kilometers అయితే ఇప్పటిదాకా తిరగడం జరిగింది. అండ్ నేను జర్నీ స్టార్ట్ చేసి కూడా 44 minutes అయితే చూపిస్తుంది. అండ్ ఇక్కడ స్కోరింగ్ అని, నెక్స్ట్ యావరేజ్ వాట్ పర్ కిలోమీటర్ అని చూపిస్తుంది చూడండి ఫ్రెండ్స్. ఇది సీట్ లెంత్ విషయానికి వస్తే మాత్రం ఐక్యూబ్ అండ్ ఏథర్ 450 సిరీస్తో కంపేర్ చేస్తే మాత్రం చాలా తక్కువనే అనిపించింది నాకైతే మాత్రం. ఎందుకంటే చేతక్ ప్రీమియం వచ్చేసి
ఫ్యామిలీ వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడతారు, ఎందుకంటే లేడీస్ వన్ సైడే కూర్చోవాలంటే మాత్రం చాలా ఇబ్బందిగా ఉందన్నమాట. సైజ్ అయితే చిన్నగా ఉంది, ఐక్యూబ్తో కంపేర్ చేస్తే కూడా చిన్నగా ఉంది. సో అదొక ప్రాబ్లం అయితే ఉంది సీట్లో. బట్ కుషనింగ్ విషయంలో వస్తే మాత్రం చాలా బాగుంది, కంఫర్ట్గా ఉంది. అండ్ 6 ఫీట్ పర్సన్ కూడా ఈజీగానే హ్యాండిల్ చేస్తారు, ఏం ప్రాబ్లం అయితే లేదు. సో సీట్ పరంగా అయితే సైజ్ మాత్రం చిన్నగా అనిపించింది, నాకు అదొక డ్రాబ్యాక్ అయితే అనిపించింది. ఫ్రెండ్స్, మీరు ఓడోమీటర్ని అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు 60% గాను 60 కిలోమీటర్స్ చూపిస్తుంది. అదే ఇంతకుముందు 83% గాను 73 కిలోమీటర్స్ అనేది చూపించింది అనమాట. సో చాలా డిఫరెన్స్ అయితే ఉంది. ఓడోమీటర్ డిస్టెన్స్ టు ఎంటీ క్యాలిక్యులేషన్ మాత్రం చాలా ఇన్అక్యురేట్గా ఉందని అయితే నాకు అనిపించింది. లేదా మనం ఏదైనా డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ బట్టి కూడా చేంజ్ అవుతుంది అనుకుంటున్నా, కానీ ఈ బగ్స్ని ఫిక్స్ చేస్తే బెటర్ అనిపిస్తుంది నాకైతే. ఫ్రెండ్స్, 50% కంప్లీట్ అయితే అయింది ఛార్జింగ్. అండ్ రేంజ్ వచ్చేసి ఇంకా 51 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది. అండ్ ఇప్పుడు ట్రిప్ వ్యూలో చెక్ చేద్దాం ఎన్ని కిలోమీటర్స్ ఎంతవరకు తిరిగినాం ఇప్పుడు దాకా అనేసి. సో ట్రిప్ వ్యూ విషయానికి వస్తే 50% గాను 55 సంథింగ్ అయితే చూపిస్తుంది అనమాట. 55.8 కిలోమీటర్స్ వచ్చాయి ఇప్పుడు దాకా. అండ్ యావరేజ్ స్పీడ్ కూడా మేము అబ్జర్వ్ చేస్తే 41 కిలోమీటర్స్ పర్ అవర్ మెయింటైన్ చేస్తున్నాను. అండ్ టైం చూసుకుంటే కూడా 1:23 సో ఇంకా 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 గంటన్నర దాకా టైం అయితే పడుతుంది పూర్తి కంప్లీట్ చేయడం కోసం అనేసి. సో దీన్ని బట్టి మీరు చూస్తే 110 కిలోమీటర్స్ రావచ్చని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ అంత కూడా అవసరం లేదు, చూద్దాం లాస్ట్లో. ఫ్రెండ్స్, 50% ఛార్జింగ్ అయితే కంప్లీట్ అయింది కాబట్టి నేను రిటర్న్ అయితే స్టార్ట్ చేశాను జర్నీ. ఎందుకంటే మధ్యలో ఆగిపోతే కష్టం కాబట్టి దాని తగ్గట్టుగా ప్లాన్ చేసుకుని రిటర్న్ అయితే వెళ్తున్నాను నేను. అండ్ నెక్స్ట్ ఇప్పుడు డ్రైవింగ్ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మాత్రం సో పికప్లో కానీ తర్వాత ఇద్దరు కూర్చున్నప్పుడు కానీ లాగడంలో కానీ ఏమాత్రం అయితే ప్రాబ్లం ఉండదు బజాజ్ చేతక్ ప్రీమియం వచ్చేసి. ఎందుకంటే మెటల్ బాడీ కదా, ఎక్కువ వెయిట్ ఉంటుంది. సో పికప్ ఎలా ఉంటుంది అనేసి చాలామంది అనుకుంటారు. సో పికప్ పరంగా అయితే చాలా స్మూత్గా అయితే వస్తుంది, జర్క్స్ కూడా అయితే ఏమీ లేవు ఒకినోవాలో ఉన్నట్టు. సో పికప్ అయితే చాలా స్మూత్గా అవుతుంది. అండ్ బటన్ విషయానికి వస్తే కూడా బటన్స్ అనేటివి వీరికి ఇన్బిల్ట్ మాత్రం ఇచ్చింటారు అనమాట. సో రైట్ ఇండికేటర్ రైట్ సైడ్ ఉంటుంది, లెఫ్ట్ ఇండికేటర్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అట్లా కొంచెం వెరైటీగా అయితే ఇచ్చారు. దీంట్లో ఆటో టర్న్ ఆఫ్ ఇండికేటర్స్ కూడా ఉన్నాయి. ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా 80% ఛార్జింగ్ అయితే కంప్లీట్ అయింది, ఇంకా 20% అయితే ఉంది ఛార్జింగ్. అండ్ 19 కిలోమీటర్స్ రేంజ్ అయితే చూపిస్తుంది. అండ్ ట్రిప్ బీలో ఎంత చూపిస్తుందో చెక్ చేద్దాం ఇప్పుడు పదండి. ఫ్రెండ్స్, ట్రిప్ బీలో ఇంతవరకు 80% గాను 83 కిలోమీటర్స్ తిరిగినట్టయితే చూపిస్తుంది. ఎగ్జాక్ట్ టైం వచ్చేసి 2 గంటలు అయితే రేంజ్ టెస్ట్ స్టార్ట్ చేసి. అండ్ యావరేజ్ స్పీడ్ చూస్తే కూడా 43 కిలోమీటర్స్ పర్ అవర్ చూపిస్తుంది అనమాట. మోస్ట్లీ 59 నడిపాయి, ఎందుకంటే అక్కడక్కడ ఇట్లా స్టాప్ చేసినప్పుడు అయితే రేంజ్ స్పీడ్ టాప్ స్పీడ్ అని తగ్గుతుంది అనమాట, అంతే. సో నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి 10 కిలోమీటర్స్కి చూపిస్తాను, లెట్స్ గో. ఫ్రెండ్స్, చేతక్ వాళ్ళు సేఫ్టీ పరంగా కొన్ని చిన్న చిన్న ఇంపార్టెంట్ ఫీచర్స్ అయితే తీసుకొచ్చారనమాట. అది ఎక్కువ అబ్జర్వ్ కూడా చేయరు. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లోనే అనుకోండి, సడన్గా యాక్సిలరేషన్ ఇస్తే ఒక బీప్ సౌండ్ అయితే వస్తుంది, మీకు ఇప్పుడైతే వినిపించలేను. సో అది ఒక ఒక సేఫ్టీ ఇండికేషన్ అనమాట. సో రైజింగ్ ఎక్కువ వేస్తున్నారు, జాగ్రత్తగా ఉండండి అనేసి. అదేవిధంగా మీరు బూట్ ఓపెన్ చేసినప్పుడు కూడా సో బీప్ సౌండ్ అనేది వస్తుంటుంది. అదేవిధంగా బూట్ ల్యాంప్ ఇవ్వడం కానీ ఇలా చాలా సేఫ్టీ ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు. ఆటో హోల్ ఆప్షన్ ఉంది హిల్ హోల్ సంబంధించి. అండ్ నెక్స్ట్ సీక్వెన్షియల్ ఇండికేటర్స్ కానీ ఇలా కొన్ని ఫీచర్స్ అయితే ఉన్నాయి స్మార్ట్ ఫీచర్స్ సంబంధించి. అండ్ దీంట్లో టర్న్ బై టర్న్ యాక్టివేషన్ కూడా దీంట్లో ఉన్నాయన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు దాకా 10% అయితే మిగిలిన ఛార్జింగ్. అండ్ ఇప్పుడు మీరు చూసారు కదా 10 కిలోమీటర్స్ నుంచి 9 కిలోమీటర్స్ ఆటోమేటిక్గా అయితే డ్రాప్ అయ్యింది. అండ్ ట్రిప్ వ్యూ విషయానికి వస్తే చూడండి, ఇప్పుడు దాకా 90% గాను 91.3 కిలోమీటర్స్ అయితే తిరగడం జరిగింది. అండ్ టాప్ స్పీడ్ ఇక్కడ వచ్చేసి యావరేజ్ స్పీడ్ వచ్చేసి 43 కిలోమీటర్స్ పర్ అవర్ ఉంది. ఎకానమీ కానీ టైం కానీ అన్ని చూస్తున్నారు కదా. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి 5% దగ్గర చూపిస్తాను, లెట్స్ గో. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు ఒక జోక్ అబ్జర్వ్ చేస్తే చూడండి, ఇందాక 10% 10 ఉంది, 9 పడిపోయింది. ఈ గ్యాప్లో మళ్ళీ 12 కిలోమీటర్స్కి అయితే చూపిస్తుంది రేంజ్. సో ఈ ఎర్రర్ని వాళ్ళైతే రెక్టిఫై చేసుకొని మళ్ళీ అప్డేట్ ఇస్తే బాగుంటుంది ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. నాకు తెలిసి ఆ ఎర్రర్ ఎందుకు వస్తుందంటే, ఎర్రర్ ఇన్ ద సెన్స్ అది నాకు తెలిసి ఎర్రర్ కాదనుకుంటున్నా. ఎలా అంటే మనం ఒకసారి ఎక్కువ రైజ్ చేసి ఉంటాము, అప్పుడు ఒక క్యాలిక్యులేషన్ తీసుకుంటుంది. ఇంకోసారి మనం స్మూత్గా యాక్సిలరేషన్ ఇస్తుంటాము, అప్పుడు క్యాలిక్యులేషన్ తీసుకుంటుంది. సో దానికి తగ్గట్టుగా యావరేజ్గా ఇస్తుంది అనేసి నేను అనుకుంటున్నా. ఎక్కువ రైజ్ చేసినప్పుడు తొందరగా రేంజ్ని డ్రాప్ చేస్తుంది, స్మూత్గా ఇచ్చినప్పుడు రేంజ్ని అయితే ఇంక్రీజ్ చేసి చూపిస్తుందని అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఫ్రెండ్స్, ఛార్జింగ్ అయితే 5%కి అయితే వచ్చేసింది. అంటే ఇప్పటిదాకా 95% అయితే తిరిగాము. సో ఈ 95% గాను ఎన్ని కిలోమీటర్స్ వచ్చిందో ఇప్పుడు ట్రిబ్బీలో చూద్దాం. సో ట్రిబ్బీ చూడండి, 95% గాను 97.9 కిలోమీటర్స్ అయితే ఇప్పటిదాకా అయితే డ్రైవ్ చేసాము. అండ్ యావరేజ్ స్పీడ్ చూసిన అన్ని చూడండి, చెక్ చేయండి. టైం కూడా 2 గంటల 22 నిమిషాలు. సో ఇక్కడ నుంచి అయితే నాకు ఇంకా టైం అయితే పడుతుంది, ఎందుకంటే పర్ఫార్మెన్స్ అనేది బిలో 5% వచ్చిన తర్వాత అయితే మొత్తం పడిపోయింది. మీరు మొత్తం యాక్సిలరేషన్ ఇచ్చినా కూడా 50 కంటే ఎక్కువ స్పీడ్ అయితే వెళ్ళట్లేదు. అండ్ ఇంకా
3% 2% వచ్చినప్పుడు అయితే ఇంకా దారుణం అయిపోతుంది. అండ్ 1% వచ్చినప్పుడు అయితే 15 స్పీడ్లోనే వెళ్తుంది అనమాట. నేను అంతా చెక్ చేశాను. సో ఇవన్నీ చెక్ చేసిన తర్వాత ఫైనల్గా 0% కూడా వస్తుంది, చూపిస్తున్నాను మీకు ఇప్పుడు. ఫ్రెండ్స్ ఛార్జింగ్ అయితే 1%కి అయితే వచ్చింది అండ్ కిలోమీటర్స్ కూడా 1 చూపిస్తుంది. అండ్ ఇప్పటిదాకైతే 101 కిలోమీటర్స్ అయితే తిరిగాము. ఈ 1% కూడా కంప్లీట్ చేసి బండి ఆగిపోయేదాకా ట్రై చేద్దాం అనుకున్న డ్రైవింగ్ అయితే. సో ఈ 1%కి కొన్ని కిలోమీటర్స్ వచ్చింది. అట్ ద సేమ్ టైం 0% వచ్చినప్పుడు కూడా ఇంకా కొన్ని కిలోమీటర్స్ అయితే తిరిగిందనమాట. సో అది ఓవరాల్ ఎన్ని కిలోమీటర్స్ తిరిగిందో లాస్ట్లో చెప్తాను. బట్ 1 ఉన్నప్పుడైతే స్పీడ్ ఇంకా పడిపోయింది, చూస్తున్నదో 40కి 39కి లాక్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ 0 వచ్చినప్పుడు చూడండి ఎంత పడిపోయిందో చూపిస్తాయి ఇప్పుడు. ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా 0% 0 కిలోమీటర్స్, కానీ బండి మాత్రం ఇంకా రన్ అయితే అవుతుంది. మీరు చూడండి ఇప్పుడు చూపిస్తాను మీకు. సో నేను ఆగిపోతుంది తొందరనే అనుకున్నా, కానీ ఈ 0% దగ్గర కూడా బండి ఇంకా 30 స్పీడ్లో అయితే కాసేపు అయితే డ్రైవ్ అయితే అయ్యింది. ఇంకాసేపు ఉన్న తర్వాత 25కి వచ్చింది, ఆ తర్వాత 20కి 15కి ఇలాగా స్పీడ్ అయితే డిక్రీజ్ అవుతూ వచ్చింది. ఫైనల్గా 10 స్పీడ్ దగ్గర కూడా అయితే పోయింది. సో ఆ స్పీడ్లో ఇంకా కంప్లీట్ చేయాలంటే చాలా కష్టం. ఇది ఆగిపోతుందో లేదో అర్థం కాలేదు. సో ఫైనల్గా రేంజ్ అయితే ఎంత వచ్చింది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి. ఫ్రెండ్స్ రేంజ్ టెస్ట్ అయితే మొత్తానికి అయితే ఎండ్ అయ్యింది. సో 0% 0 కిలోమీటర్స్ చూపిస్తుంది కదా. సో ఇంకా ఒక 5 కిలోమీటర్స్ పర్ అవర్ 10 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్లో అయితే రన్ అవుతుంది, కానీ అది చాలా స్లో ఉంది, చేయడం చాలా కష్టంగా ఉంది. అందుకనేసి ఇప్పుడు రేంజ్ టెస్ట్ అయితే స్టాప్ చేసేసాను. సో ఇప్పుడు మన స్టాటిస్టిక్స్ చూద్దాం ఎంత ఉన్నాయో. సో వెహికల్ ఇన్ఫర్మేషన్ సెలెక్ట్ చేసుకొని దాంట్లో ట్రిప్కి వచ్చేస్తే ఈ ట్రిప్ ఏ ఇది. సో మనం కావాల్సింది ట్రిప్ బి కాబట్టి, సో ట్రిప్ బి స్టార్టింగ్ 0 పెట్టాను. ఇప్పుడు వచ్చేసరికి 105 కిలోమీటర్స్ చూపిస్తుంది ఫ్రెండ్స్. అంటే 105.5 అంటే 0 వచ్చేసరికి నాకు తెలిసి ఒక 106 కిలోమీటర్స్ దాకా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. అంటే టోటల్గా బజాజ్ చేతక్ ప్రీమియం 2024 యొక్క రేంజ్ టెస్ట్ కంక్లూజన్ వచ్చేసి 0 to 100% 50 కిలోమీటర్స్ పర్ అవర్లో డ్రైవ్ చేస్తే 105.5 వచ్చింది. 106 అనుకోండి. మీరు చూడండి ఇక్కడ యావరేజ్ స్పీడ్ కూడా చూడండి 41 కిలోమీటర్స్ పర్ అవర్ ఉందన్నమాట. ఎందుకు 50 లేదు అంటే నేను అప్పుడప్పుడు మధ్యలో వీడియోస్ రికార్డ్ చేయడం కోసం అనేసి స్టాప్ చేస్తాను కాబట్టి, సో యావరేజ్ స్పీడ్ అనేది కొంచెం తగ్గుతుంది, దాంట్లో ప్రాబ్లం లేదు. అండ్ ఇక్కడ చూడండి ఇవన్నీ ఎకానమీ కానీ అన్నీ చూసుకుంటే 24 వాట్ పర్ కిలోమీటరు. టైం చూడండి 2 గంటల 40 నిమిషాలు పట్టింది. సో ఇలా మొత్తం అన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో.